సూపర్ ఉంది అసలు తింటుంటే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు కిచెన్. వీడియోలో కొత్తగా ఉన్నారని చూస్తున్నారా? నా పేరు భరత్. ఈరోజు నుంచి మనం నెల్లూరు కిచెన్స్లో వీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పటివరకు మీరు నెల్లూరు కిచెన్స్లో ఓన్లీ రెసిపీస్ ఒకటే చూసుంటారు. ఈరోజు నుంచి మనం నెల్లూరులో కిచెన్స్లో వీ బ్లాగ్స్ చూద్దాం. ప్రతి హోటల్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేసి ఏ టేస్ట్ ఎలా ఉందో రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. ఈరోజు మనం షవర్మా కార్వింగ్స్ వెళ్ళి షవర్మా ఎలా ఉంది, అది ఎలా ప్రాసెస్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారు, దాని టేస్ట్ ఎలా ఉంది, అది ఎంత ప్రైస్, దాని క్వాంటిటీ ఎంత ఇస్తారు, మొత్తం మనం తెలుసుకుందాం. అండ్ అన్నట్లు మర్చిపోకుండా మన నెల్లూరు కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాము. పదండి పోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, షవర్మా కార్వింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. పదండి వెళ్దాం. రెస్టారెంట్ చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. ఎలా ఉందో చూద్దాం. నమస్తే సార్. ఈయన ఓనరు. సార్ మీ పేరు, ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్తారా కొంచెం? ఎస్కే ఖాదర్ బాషా. 26 ఫిబ్రవరిలో ఈ ఇయర్లో ఇయర్లో ఎలా వచ్చింది మీకు? మా అబ్బాయి చేసేది. అబ్బాయి మా అబ్బాయి లేదు. సరే లోపల ఆడతాం. నమస్తే భయ్యా, నా పేరు భరత్. ఈ ఐడియా ఎలా వచ్చింది భయ్యా ఇక్కడ నెల్లూరులో షవర్మా పెడతామని? ఇక్కడ లేని ఐటమ్ ఇదే షవర్మా. సో మంచి టేస్ట్ ఇద్దామని చెప్పేసి ఒక స్టార్ట్ మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారు? నేను త్రూ ఓన్గానే నేను నేర్చుకున్నాను. నేను ఎక్కడ వర్క్ నేను ఎక్కడ చేయలేదు. అట్లా ఏమైనా చూసి నేర్చుకున్నారా లేకపోతే? యూట్యూబ్ లేదు. మసాలా వచ్చేసి ఓన్ మసాలా, అది యూట్యూబ్లో అనేది ఏం కాదు. నా ఓన్ రెసిపీ పెట్టి నేను స్టార్ట్ చేస్తాను. జస్ట్ కాన్సెప్ట్ వచ్చి షవర్మా కాన్సెప్ట్ తీసుకున్నాను. షవర్మా కాన్సెప్ట్ అయినా ఇవన్నీ ఎట్లా తెలుసుకున్నారు, ఎలా చేశారు, అది ఏమైనా? త్రూ సో మెనీ రిసెర్చ్ చేశాను. చాలా మంది ప్లేసెస్లో రిసెర్చ్ చేశాను. కస్టమర్స్ దేనికైతే లైక్ చేస్తున్నారు ఆ రెసిపీస్ నేను యాడ్ చేసేసి నేను ఓన్గా పెట్టుకున్నాను. గ్రేట్ భయ్యా, ఇలాగా ఓన్గా చేయడం అంటే మంచి విషయమే. ఇక్కడ బెస్ట్ సెల్లింగ్ ఏమున్నాయి భయ్యా? బెస్ట్ సెల్లింగ్ అన్నీ వెళ్తాయి, కానీ దాంట్లో ఎక్కువ వెళ్ళేది వచ్చేసి రుమాలి షవర్మా ఎక్కువ వెళ్తుంది. స్విగ్గీ జొమాటో కూడా ఉందా మనకి? వాటిలో నుంచి ఆర్డర్ పెట్టినా మనకి హోమ్ డెలివరీ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ హోమ్ డెలివరీ కూడా ఉంది, స్విగ్గీ జొమాటో. అవన్నీ మనం బెస్ట్ ఐటమ్ ఏదైనా ఒక ఐటమ్ చేసి చూపిస్తాను. ఇది ఆఫ్టర్నూన్ స్లో ఫైర్లో మేము ఫైర్ చేస్తాం. ఎక్కువ ఫైర్ పెట్టేసి బ్లాక్గా చేసేసి చేస్తే ఒక చేదు అనేది ఒకటి వచ్చేస్తుంది. అలా లేకుండా మేము ఆఫ్టర్నూన్ నుంచి చాలా స్లో ఫైర్లో పెడితే అది ఒక రెడ్డిష్ కలర్గా మేము స్లైజెస్ తీస్తాము. తీసిన తర్వాత అది మేము సర్వ్ చేస్తాం. మసాలా అంతా వన్ డే బ్యాక్ చేసుకుంటారు లేకపోతే అప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు చేసేసుకుంటాం. మిగతా చోట్ల అయితే కుకుంబర్ వేస్తారు, చాలా టైప్ సలాడ్స్ వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న స్పైసీనెస్ అంతా వెళ్ళిపోతుంది. కుకుంబర్ వాటి వల్ల స్పైసీనెస్ మొత్తం పోతుంది. అదన్నీ లేకుండా డైరెక్ట్ ఏం లేకుండా మేము డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాం. అర్థం కాదు. మీరు కలిపే మసాలాలో ఏమేమి యాడ్ చేస్తారో చెప్తారా కొద్ది ఇంగ్రీడియంట్స్? అవి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గరం మసాలాస్ యూస్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గరం మసాలాస్ యూస్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది వెనిగర్స్ యూస్ చేస్తాము. యూస్ చేసి ఒక స్పైసీనెస్ ఒకటి క్రియేట్ చేస్తాము. పెరీస్ యూస్ చేసి క్రియేట్ చేసి మసాలా రెడీ చేస్తాం. ఓకే బాయ్, సార్ ప్రిపేరింగ్ చూస్తాం భయ్యా ఒకసారి. చూడండి, అది రౌండ్గా స్లైస్ చేసి కట్ చేసి మళ్ళీ దాన్ని చిన్న పీసెస్గా కొడతారా? ఓకే. రుమాలి రోటీ. ఇలాగే మన కుబ్బూస్ ఉంటుంది, సమోలి ఉంది, బర్గర్స్ ఉన్నాయి.
అసలు ఇంత వేడిలో ఎట్లా చేస్తున్నాను నాకైతే అర్థం అవ్వట్లేదు. కాసేపటికే కారు లో కన్నా మన దగ్గర మెయిన్ ఏంటంటే మన మయోనీస్ వచ్చి చాలా థిక్గా ఉంటుంది. అవి దేంతో చేస్తారు భయ్య? ఇది ఎగ్స్ యూస్ చేస్తాం. Eggs use చేస్తారు. ఎగ్స్ Eggs వేసి white ఇంత ఒకటే. థిక్ లేదు, మొత్తం ఎల్లో కూడా వేసేస్తాను. సో ఇంత థిక్నెస్ చేయడం వల్ల మాకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంది. ప్లస్ మిగతా ప్లేసెస్ ఏం చేస్తారంటే చికెన్లోనే కొట్టేస్తారు మయోనీస్. చికెన్లోనే స్మాష్ చేసేసి రుమాలికి మయోనీస్ ఏమి వేయకుండా డైరెక్ట్గా చికెన్ వేసి వేసేస్తారు. దానివల్ల అంత టేస్ట్ రాదు. మనం మయోనీస్ దీనికి అప్లై చేయడం వల్ల ఎక్కువ టేస్ట్ అనేది. సఫిషియెంట్ క్వాంటిటీ వేసి ఇప్పుడు కస్టమర్స్ స్పైసీ కావాలని చెప్పినప్పుడు కొంచెం స్పైసీ కావాలంటే స్పైసీ, వితౌట్ స్పైసీ అంటే దీంట్లో మనం రోల్ చేస్తాం. రోల్ చేసి మిగతా చోట ఎట్లా చేస్తారంటే కూల్గానే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇది హాట్గానే ఉంటుంది, కానీ మయోనీస్ అనేది కూల్ ఐటమ్ కాబట్టి మయోనీస్ ఎప్పుడైతే తగిలిస్తామో టోటల్ ఇది వచ్చేసి కొంచెం కూల్నెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే వేసి మనం రోల్ చేసేసి సర్వ్ చేసేప్పటికి కొంచెం చల్లారిపోతుంది. సో మేము ఏం చేస్తాం, ప్రతి ఒక్క పీస్ వచ్చేసి మేము ఓన్లో హీట్ చేస్తాం. కింద ఓవెన్ ఉంది మాకు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ హీట్ చేస్తాం. కస్టమర్ ఉన్నప్పుడు మేము అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేస్తాము. అది ఇంటికి వెళ్ళేదాకా హీట్ అలాగే ఉంటుంది. త్రూ ఇక్కడే ఉన్నప్పుడు మేము డిస్పోజల్స్ యూజ్ చేస్తాం. నార్మల్ ప్లేట్స్ యూజ్ చేయము, డిస్పోజల్స్ యూజ్ చేస్తాం. సో దట్ యూజ్ చేసి త్రో చేస్తాం. ప్రెసెంట్ కరోనాలో కూడా హైజీన్గా ఉంటుంది. యూజ్ అండ్ త్రో చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అది వచ్చేసింది. ఫ్రెండ్స్, మనం ఆర్డర్ చేసిన రుమాలి షవర్మా స్పెషల్ వచ్చేసింది. టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. హాట్గా ఉంది, వేడిగా ఉంది. ఓపెన్ చేస్తుంటే పట్టుకుంటే చాలా హాట్గానే ఉంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అద్దరిపోయింది అసలు నిజంగానే. భయ సూపర్గా ఉంది టేస్ట్. సూపర్గా ఉంది అసలు తింటుంటే. నేను అప్పుడు ఎప్పుడో తిన్నా కానీ ఇంత టేస్టీగా అయితే అనిపించలేదు. అందులో అది అంత వేడిగా కూడా ఉన్నది. ఇదేంటంటే వేడిగా ఉంది. తింటుంటే నోరులో నీళ్ళు ఊరిపోతుంది అసలు. ఖచ్చితంగా వచ్చినప్పుడు టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నెల్లూరు వస్తే షవర్మా క్రేవింగ్స్ మాత్రం కన్ఫామ్ రండి. అందులో ఇది మాత్రం కన్ఫామ్గా మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడే టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వీడియో కోసం చెప్తున్నాను అనుకోవాకండి. నిజంగానే చాలా బాగుంది భయ టేస్ట్ మాత్రం. భయ ఏ టైమింగ్కి ఓపెన్ చేస్తారు, ఎప్పటిదాకా ఉంటుంది? సర్వ్ స్టార్ట్ అవుతుంది నైట్ 10 దాకా ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి నైట్ 10:30 వరకు. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి భయ్యా? ఇందులో షవర్మాస్ ఆల్ టైప్స్ ఉన్నాయి. లైక్ రుమాలి షవర్మా ఉంది, సమోలీ ఉంది, కుబ్బూస్ ఉంది, బర్గర్స్ ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ 4 మళ్ళీ 2 టైప్స్ ఈచ్. దాంట్లో స్నాక్స్లో బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైలీస్ ఉన్నాయి. ఇంకా మొజిటోస్ కూడా ఉన్నాయి. మ్యాంగో మొజిటోస్, పైనాపిల్ మొజిటోస్, అలా డిఫరెంట్ 5 టైప్స్ ఆఫ్ మొజిటోస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మొజిటోస్ కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లైమేట్ కూడా చూసాను, చాలా లైట్ కలర్ఫుల్గా ఉంది. భయ్యా ఇది హలాల్ చికెనే కదా? ఇది 100% హలాల్. నేను కూడా ముస్లిమే. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ వచ్చేసి అన్ని హలాల్ ఐటమ్సే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది 100% హలాల్. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, నా చేతిలో మెనూ కార్డ్ ఉంది. చూసారంటే ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. 70 రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి షవర్మాస్. బర్గర్ షవర్మా అనేది 70 రూపీస్, 100, 120, 200 లోపలే ఉన్నాయి. ఆల్మోస్ట్ 200 లోపలే ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చి ట్రై చేయండి. చాలా రీజనబుల్ రేటు, క్వాలిటీ ఉంది, క్వాంటిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. కన్ఫామ్గా అందరూ వచ్చి ట్రై చేయండి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా అందరూ వచ్చి ట్రై చేయండి. టేస్ట్ పరంగా చూస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. 100% క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అడ్రస్ అనేది కూడా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు, భయ్యా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, ఇది టువర్డ్స్ ఎంజీ మాల్ వెళ్ళే సైడ్లో కిమ్స్ హాస్పిటల్ పక్కన ఫస్ట్ ఫ్లోర్లో షవర్మా క్రేవింగ్స్ అని ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇక ముందు మీ సపోర్ట్ మాకు ఇంకా ఎక్కువ కావాలి. మీ సపోర్ట్ని బట్టి మేము ఇంకా ఎక్కువ వీవ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించగలం. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.